హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ బిగ్ బాస్ అతిపెద్ద బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఈ సీజన్లో ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి అంటూ అతిపెద్ద సంచలనం ఏదైతే చేశాడు. దీంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత వెంటనే ఆ కంటెస్టెంట్స్ రాకుండా ఆపే శక్తి మీకు ఇస్తున్నట్టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అయితే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో ఇప్పటికే మొదటి ఛాలెంజ్ జరిగి పూర్తయిపోయింది. ఈ మొదటి ఛాలెంజ్లో సీతా క్లాన్ సభ్యులు విజయం సాధించారు. దీంతో మొదటి ఛాలెంజ్లో గెలిచిన సీతా క్లాన్కి బిగ్ బాస్ నుంచి అప్రిషియేషన్ లభించింది. అలాగే ప్రైజ్ మనీలో 1,00,000 రూపాయల మనీ కూడా యాడ్ అయింది. అయితే బిగ్ బాస్ మరో ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అదేమిటి అంటే, మొదటి ఛాలెంజ్లో సీతా క్లాన్ గెలవడంతో నిఖిల్ క్లాన్ నుంచి ఒకరు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ నుంచి అవుట్ అవ్వాలి అని చెప్పడం అయితే జరిగింది. అయితే నిఖిల్ క్లాన్ నుంచి ఎవరు తప్పుకోవాలి అనేది నిఖిల్ క్లాన్ అందరూ చర్చించుకొని ఏకాభిప్రాయంతో ఒకరి పేరు చెప్పాలని చెప్పారు. దీనితో నిఖిల్ క్లాన్ సభ్యులైనటువంటి నిఖిల్, అలాగే సోనియా, పృథ్వీ, యష్మి, మణికంఠ అందరూ కూర్చొని కాసేపు డిస్కషన్ అయితే పెట్టారు. ఈ డిస్కషన్లో ఫైనల్గా నిఖిల్ క్లాన్ సభ్యులు వీక్ అంటూ మణికంఠని టాస్క్ నుంచి తప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఫైనల్గా తప్పించేశారు కూడా. బిగ్ బాస్ అడిగినప్పుడు నిఖిల్ క్లాన్ నుంచి ఎవరు గేమ్ నుంచి అవుట్ అవుతున్నారు అని చెప్తే చీఫ్ అయిన నిఖిల్ మణికంఠను తప్పిస్తున్నట్టు ప్రకటించేశాడు. మొత్తంగా మణికంఠ అనుకున్నదే జరిగింది. మణికంఠ ఫస్ట్లో సీతా క్లాన్లోకి వెళ్ళాలని అనుకున్నాడు. అయితే సీతా క్లాన్లోకి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో విధి లేక నిఖిల్ క్లాన్లోకి వచ్చాడు. తనకి టాస్క్లో ఆడే అవకాశం రాదు అని ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. అది అనుకున్నట్టే జరిగింది. మణికంఠ వీక్ అంటూ నిఖిల్ క్లాన్ సభ్యులు అందరూ కలిసి మణికంఠను తీసేశారు. మణికంఠ టీంలో ఉన్న సోనియా, యష్మి కంటే బాగానే ఆడతాడు. అయితే వీక్ అంటూ మణికంఠను తీసేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.